నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు వైఎస్ఆర్ పేరును చార్జ్ షీట్ లో పెట్టించింది కాంగ్రెస్ కాదు ఇదే జగన్మోహన్ రెడ్డి కావాలని కేసుల నుంచి బయటపడేందుకు నాటకం అంటూ వైఎస్ షర్మిలారెడ్డి విమర్శలు రోడ్ షోలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హామీల వర్షం పోచంపల్లికి 30 కోట్లు మంజూరు చేయించి క్రాప్ విలేజ్ గా హెరిటేజ్ గ్రామంగా అభివృద్ధి చేస్తానని హామీ కామారెడ్డి జిల్లాలోని ఓ రైస్ మిల్ స్టోర్ రూమ్ లో అకస్మాత్తుగా మంటలు రైస్ మిల్లులో పనిచేస్తున్న కూలీలు అగ్నిమాపక సిబ్బంది చొరవతో తప్పిన పెను ప్రమాదం బీజేపీ ఎంఐఎం పార్టీలు తమ పార్టీకి సమాన దూరమే హైదరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్ భువనగిరి జిల్లా పోచంపల్లిలో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రోడ్డు షోలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హామీల వర్షం కురిపించారు పోచంపల్లికి 30 కోట్లు మంజూరు చేయించి క్రాప్ విలేజ్ గా హెరిటేజ్ గ్రామంగా అభివృద్ధి చేస్తానని అన్నారు శ్రీరామనంద తీర్థ ఇన్స్టిట్యూట్ ని తీర్చిదిద్దుతానని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు 60,000 కోట్ల రూపాయలతో మూసీ నది ప్రక్షాళన చేస్తామని సీఎం చెప్పారని ఇప్పటికే 1000 కోట్లు మంజూరు చేశారని అన్నారు మేము ఎమ్మెల్యే ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు పూర్తి చేశాం మిగిలిన ఒక హామీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామన్నారు తనకు తోడుగా ఎంపీ ఉంటే మన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డికి భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని కోరారు కిరణ్ కుమార్ రెడ్డి నా ఊరు శాలిగౌరవం తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ నేను ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన బిడ్డను నేను యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యూలో పనిచేస్తూ 20 సంవత్సరాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది మీరందరూ మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించండి ఈ పార్లమెంట్ ఎన్నికలలో నాకు మీ కష్ట సుఖాలన్నీ తెలుసు నేనేమి పైనుంచి ఊడిపడ్డోని కాదు నేను కింది నుంచి వచ్చినోడిని నాకు మీరు ఎట్లా కష్టాలు పడతారు మీ పిల్లలకు భవిష్యత్తు ఎట్లా కావాలని కోరుకుంటారు మీ మనసులో ఏమి కోరికలు ఉంటాయో తెలిసినటువంటి వ్యక్తిని ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 55 ఏళ్ల యువకుడు ఇవాళ మీరందరూ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిండు ఇంకొక 20 సంవత్సరాలు మీ వెంటనే ఉండి మీకోసం సేవ చేయాలనుకుంటాడు కాబట్టి అలాగే మా కుంభమణిలన్న ఈ రోజు భువనగిరి గడ్డ మీద 40 కుంభమణిలన్న ఇక్కడ జనాలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిండు ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ ఆయనకు ఎందుకో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలకు వచ్చిండు మా రాజన్న కూడా మీకు తెలుసు ఇద్దరు అన్నలు కూడా రాజకీయాలకు వచ్చి డబ్బులు సంపాదించుకుందామని రాలే డబ్బులు ఖర్చు పెట్టి ఉన్న ఆస్తులు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కూడా అందరికంటే ఎక్కువ సేవ సొంత డబ్బులతో చేసిన దాంట్లో మా రాజగోపాల్ అన్న ఈ అన్న కూడా 2 ఎన్నికలు అయిపోయినాక ఓడిపోయినా కూడా 5 ఏళ్ళు మీ వెంటనే ఉండు మీతోటే తిరిగిండు మీ కష్ట సుఖాలలో పాల్గొంటుండు ఈ ఇద్దరు అన్నల ఆశీర్వాదంతో నన్ను పార్లమెంట్ పంపించండి మీ ఆశీర్వాదంతో మీ ప్రేమతోటి మీరు 13-9లో బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి గెలిపించారు ఆ తర్వాత వెంకటరెడ్డిని గెలిపించారు మీ అందరి కోరిక మేరకు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు ₹1 ఎక్కువ ఈ కాలువ కంప్లీట్ చేసిన ఈ భీమనపల్లి చెరువు కూడా నా సొంత ప్రజలతో ఒక చెరువు ₹2 భీమనపల్లి నేను ఎంత కష్టపడ్డంటే ఆనాడు 2012లో కరువు ఉండే గురాజ్ గారి కాలువ పిలాపల్లి కాలువ ప్రభుత్వం పట్టించుకోకుంటే కరువు ఉన్నదని చెప్పి పశువులకు మేత కూడా అని చెప్పి ఎంతో మంది రైతులు చెప్తే నేను కాంట్రాక్టర్లు వాళ్ళ పేరు మీదనే పనులు చేసి వాళ్ళ బిల్లు వచ్చినా రాకున్నా నేనే పొట్లైన్లు పెట్టి నా సొంతంగా నెలకు ₹1 కోటి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని ఓట్లను అభ్యర్థిస్తూ ప్రచారం చేస్తున్నారు ఎంపీపీ పడగెల మానసరాజు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు వినోద్ కుమార్ ఎంపీగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ అలాగే ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు కేసీఆర్ గారి నాయకత్వం
9వ డేట్ దిక్కులేదు. సౌండ్ ఎక్కువ పెంచు, కొద్దిగా సౌండ్ పెంచుతాడు. 4 నెలల కరెంట్ ఎట్లా పోతుంది? అప్పుడు కంటిన్యూగా పాటు కూడా కరెంట్ పోలేదు. ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది? అదే విధంగా మన వినోదాన్ని కూడా గెలిపించుకున్నా 13వ డేట్ కేసీఆర్ ఏమేమి చేసిండో వినోదంగా సుతం మన ఇంట్లో కొన్న ఆయన చేస్తాడు. ఎలక్షన్ల టైం కు టీఆర్ఎస్ కనబడుతుందా? పెళ్లి మండల కేంద్రంలోని తంగలపల్లి గ్రామంలోని పార్లమెంటు ఎన్నికల కార్యక్రమంలో భాగంగా మరి ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని మహిళా అధ్యక్షురాలు మోర నిర్మలమ్మ గారి ఆధ్వర్యంలో మరి ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా మహిళా అక్క చెల్లెళ్ళు అమ్మ సరస్వతమ్మ గారు, ఎస్సీ సెల్లు రోజక్క గారు, మరి బీసీ సెల్లు సంధ్యారాణి గారు, మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు మరి ప్రతి తంగలపల్లి మండలం తంగలపల్లి హెడ్ క్వార్టర్లో మరియు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ తంగలపల్లి నా అక్క చెల్లెళ్లకు మరి గౌరవ ఎంపీపీ పడిగల మానస గారికి, మరి పార్టీ అధ్యక్షులు మోర నిర్మల గారికి, బీసీసీఎల్ అధ్యక్షులు సంధ్య గారికి, ఎస్సీసీఎల్ అధ్యక్షులు శోభా గారికి, నా అక్క చెల్లెళ్లకు అందరికీ తెలంగాణ వందనాలు తెలియజేస్తూ, మరియు ఇప్పుడు మనకు పార్లమెంటులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరి ప్రతి ఒక్కరము కారు గుర్తుకు ఓటేసి మరి కామారెడ్డి జిల్లా బన్స్వాడ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ కన్వీనర్ గుడుగుంట్ల శ్రీనివాస్ సమక్షంలో పలు గ్రామాలకు చెందిన బంజారా యువకులు బీజేపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, సీనియర్ నాయకులు చిదుర సాయిలు, నాగం సాయిలు, శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సేవాలాల్, జై బోలో సేవాలాల్ మహారాజ్ కి జై, జై భవానీ, జై భవానీ. అన్ని వర్గాలను మోసం చేసే పనిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు ప్రస్తుతం ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రంగన సత్యనారాయణ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండి అన్ని వర్గాల ప్రజలను నట్టెంట ముంచిందని అన్నారు. బీసీల పేరుతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ధర్మవరంలో బీజేపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడం, అటు ఉంచితే బీసీలను మోసం చేసే విధంగా హామీలను ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ప్రస్తుతం ధర్మవరంలో చేనేత నాయకులు బీసీలుగా మనం ఎప్పుడూ అన్ని పార్టీల పల్లకీలు మోస్తున్నామని, మనమే ఇండిపెండెంట్గా పోటీ చేయాలని సభలు సమావేశాలు నిర్వహించి ఇప్పుడు వేరే పార్టీల కండువాలు కప్పుకోవడంలో బీసీ నాయకులు ఆంతర్యం ఏమిటో తెలియడం లేదని అన్నారు. అన్ని వర్గాలకు ప్రజలు న్యాయం చేయాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నన్ను ఇంతటి వాడిని చేసిన మీ అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలుపుకుంటున్నా. ఈరోజు
2024 ఎన్నికల ధర్మవరంలో సంగ్రామం మొదలైంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఫస్ట్లో కూటమి అభ్యర్థిగా ఫ్లవర్ అనుకుంటే ఫ్లవర్ ఫైర్ వస్తుంది అనుకున్నాం. ఫైర్ పోయింది, డేరా పువ్వు వచ్చింది. అదేవిధంగా మనం స్థానికుడిగా ఇదే ధర్మవరంలో పుట్టి నా డేట్ ఆఫ్ బర్త్ కావాలనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే ఇస్తారు ఎవరికైనా. నేను స్థానికుడు, ఇక్కడే పుట్టాను అనడానికి ఆధారం, నేను ఇక్కడే పెరిగాను అనడానికి నా స్కూల్ సర్టిఫికేట్ రైల్వే స్కూల్లో చదివితే ఇస్తారు. అదేవిధంగా నేను వ్యాపార వర్గానికి సంబంధించి, చేనేత వర్గానికి సంబంధించి వీళ్ళు జోడెద్దుల్లాగా ఇద్దరు వెంటబడతారు, వైసీపీ, టీడీపీ, జనసేన. బీజేపీ అంటే మీనింగ్ అదే. బీజేపీ ఈరోజు ముస్లింలకి రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పి పబ్లిక్ గా అమిత్ షా హైదరాబాద్ లో బహిరంగ సభల్లో చెప్తున్నాడు. దానికి తోడుగా ఎస్సీ ఎస్టీలకి బీసీలకు పంచుతాడంట. దాన్ని తీసుకొని 4%. వాళ్ళకి భయం, రామును ఆడుకుంటారు. రావడమే సత్యకుమారు ధర్మవరం ఎంటర్ అయినాడు, చెన్నకేశ్వర స్వామిని ఆడుకున్నాడు ఈరోజు పబ్లిక్ మీటింగ్ లో ఆయన సాక్షిగా. అని వీళ్ళకి ఏమీ రాముడు వదిలిపెట్టరు, చర్చిల్లో వదిలిపెట్టరు, మసీదుల్లో వదిలిపెట్టరు, ఏది వదిలిపెట్టరు వీళ్ళు. జగన్ పార్టీ అది తప్ప ధర్మవరానికి ఏమీ చేసింది లేదు. కాంగ్రెస్ పార్టీ 2009 కామారెడ్డి జిల్లా బన్సువాడ మండలం తాడ్కోలు గ్రామం వెంకటేశ్వర రైస్ మిల్ స్టోర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్టోర్ రూమ్లో గ్యాస్ సిలిండర్ పేలింది. పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైస్ మిల్లులో పనిచేస్తున్న కూలీలు అప్రమత్తమై ఇసుకతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. పక్కనే ఉన్న రైస్ మిల్లుకు పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణహాని నష్టం జరగలేదు. ఒకటి వేలింది, వేలే రేకులు లేచిపోయినాయి. ఉసుక పడుతుంది లేబర్ అంతా మందిగా ఏం కాలేదు. విలేజ్లో ఉన్న రైస్ మిల్లో ఒక స్టోర్ రూమ్లో సిలిండర్ పెట్టడం వల్ల ఆ సిలిండర్లు ప్రమాదవశాత్తు బ్లాస్ట్ కావడం జరిగింది. దీంతో ఆ రూమ్ మొత్తం మంటలతో చెలరేగడం జరిగింది. పెద్ద పెద్ద మంటలు రావడంతో ఇమీడియట్గా స్పందించి వాళ్ళు 101 కాల్ చేయడం వల్ల త్వరితగతిన స్పందించి మన ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆ మంటలు ఆర్పడం జరిగింది. ఇందులో ఎటువంటి ప్రమాదం జరగలేదు, ఎవరికి కూడా ఎటువంటి క్యాజువాలిటీ లేదు. కాబట్టి ఎవరికైనా సూచన ఏంటంటే ఈ ఎండాకాలం ముందు చాలా వేడితో కూడుతుంది. మినిమం మనకు 43 నుంచి 45 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి ఎటువైనా ఇట్లా ఫ్లేమబుల్ ఐటమ్స్ ఉంటే వాటిని ఇక్కడ కూల్ ప్లేస్లో మనకు నివాస యోగానికి కొంచెం దూరంలో పెడితే బాగుంటుంది. ఏవైనా కానీ స్టోర్ రూమ్లో పెట్టుకునేటప్పుడు కూడా ఎటువంటి వస్తువులు ఉన్నాయి చూడాలి. ఇందులో ఈ స్టోర్ రూమ్లో మెయిన్గా మనకు వాళ్ళు సుతిళ్ళు మనకు ఏవైతే రైస్కు ఉపయోగిస్తారో బస్తాలని ప్లస్ సుతిల్ని ఉంచడం వల్ల కూడా తొందరగా అక్కడ మంటలు రేగడం జరిగింది. కాబట్టి వీటిని సిలిండర్ వాటిని రెండు పక్క పక్కన పెట్టడం వల్ల కూడా ఈ ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఇట్లాంటివి
చిన్న చిన్న జాగ్రత్తలను చూసుకుంటే మనకు ప్రమాదాల నుంచి దూరంగా ఉంటాం. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పార్లమెంటు స్థాయికి చెందిన సంకల్ప పత్రాన్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంటులో నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని, ఒక్కొక్క నియోజకవర్గానికి ఏమి అవసరం ఉందో దానికి అనుగుణంగానే తాను మేనిఫెస్టోను తయారు చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి నిరుపేద కుటుంబానికి తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తామని, అలాగే ఇల్లు లేని కుటుంబాలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తామని, చేవెళ్ల పార్లమెంటు స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం పాటుపడతానని ప్రజలకు హామీ ఇచ్చారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం, विश्वेश्वर गारी नायकत्వం, विश्वेश्वर गारी नायकत्వం. भारत माता की जय, जय श्री राम, 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 जय श्री राम. తీసుకొని ఆ సంకల్ప పత్రము రిలీజ్ చేస్తున్నాను. చేవెళ్ల పార్లమెంట్ అనేది ఒక మొత్తం భారతదేశంలోనే అన్నిట్లో డైవర్స్ కాన్స్టిట్యూన్సీ అంటారు. అంటే ఇటు దిక్కు భారతదేశంలో అన్నిట్లో పెద్ద డెవలప్మెంట్ చూడొచ్చు, గచ్చిబౌలిలో పెద్ద పెద్ద టవర్లు, ఐటీ ఇండస్ట్రీలు అది చూడొచ్చు. ఇంకో దిక్కు వెనుకబడిన ప్రాంతం కూడా గ్రామీణ ప్రాంతం చూడొచ్చు. దాదాపు 50% డెవలప్డ్ కంట్రీ. ఇది దీనికి ఇన్స్పిరేషన్ నరేంద్ర మోడీ గారే. అప్పుడు 2014లో స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రాం తీసుకొచ్చాను. అందరూ పెద్ద పెద్ద మాట్లాడి నేను 1000 కోట్లు 10,000 కోట్ల ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ చిన్న మనం శుద్ధంగా ఉంటామని తీసుకొస్తే దాంతో ఇన్స్పైర్ అయ్యి నేను ఆ స్వచ్ఛ భారత్ పట్ల 2015లో పెట్టిన. ఆ రోజు కూడా నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టి. బీజేపీ ఎంఐఎం పార్టీలు తమ పార్టీకి సమాన దూరమేనని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ అన్నారు. చాదర్ఘట్లో హైదరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. పరివారం లేని ప్రధాని మోదీ మంగళసూత్రం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. ఎన్నికల తర్వాత పార్టీ బూత్ కమిటీ మెంబర్లను ఇందిరమ్మ కమిటీగా మారుస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మలక్పేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ అక్బర్, అభ్యర్థి మహమ్మద్ వలీ, పలువురు సమీర్ తదితరులు పాల్గొన్నారు. उसके बाद जितने भी हमारे सीनियर लीडर्स हैं और कंटेस्टेड एमएलए हैं और हमारे जनरल सेक्रेटरी हैं और जो भी सीनियर हैं उनको भी मौका दिया जाएगा बारी बारी से, वो भी अपनी राय रखेंगे और किस तरह से उसी तरह से हमें भी असेंबली लड़ेंगे। आज के इस प्रोग्राम की जो सदारत हमारे कर रहे हैं मलकपेट कॉन्स्टिट्यूंसी के इंचार्ज जनाब शेख अकबर साहब, और वो आपसे मुखातिब है। आएगा आपका वादन भी मिशन अच्छा वक्त आपको जल्दी आएगा। और हमारे राइस भाई नवीन भाई और इधर नरेश जी, चेतन जी, समीर एंड प्रकाश समथिंग आगे क्या बोले सभी भाई ऑलरेडी अरे सौ आ गए, फिर भी किसी और से पूछा नहीं साहब 400 के करीब हो गए। फिर मैं नवल चौधरी जी को फोन करा, भाई आ जाइए।
का जोश और खरोश, और पहले दिन ही हमारा इतना बड़ा ऑफिस, रात में बेचारों को नींद नहीं आई वो लोग, अरे इतना बड़ा ऑफिस है यार, वाह वाह वाह, और डरो मत, कांग्रेस की सरकार है, रेवंत रेड्डी है, पीछे शब्बीर अली है और रोहित चौधरी है, तो आप सरकार का डरो मत। जो छोटे मोटे ऑफिसर की कायरता मतलब खबरदार, अब कांग्रेस की सरकार है, ये नहीं चलेगा तमाशा, इसके बाद वो भी सही। मैं यहाँ ठीक से कहना चाह रहा हूँ, कांग्रेस पार्टी का दूसरा नाम है गरीबी हटाओ, कांग्रेस का नाम है डेवलपमेंट। तो हमने गरीबों को गरीबी से सफे से कांग्रेस पार्टी देश की जो लड़ाई लड़ रही है, देश को आइन को बचाने की लड़ाई, उसके ताल्लुक से ये इलेक्शन क्योंकि मामूली इलेक्शन नहीं है, या तो ये इलेक्शन अगर इंडिया जीतेगी तो देश बचेगा, अगर बचाना खास ఏపీలో ప్రచారంలో భాగంగా వైఎస్ షర్మిల ప్రధాన పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై షర్మిల చేసిన విమర్శలు పెద్ద దుమారం లేపుతున్నాయి. వైఎస్ఆర్ పేరును షార్ట్ షీట్లో పెట్టింది కాంగ్రెస్ కాదు, ఇదే జగన్మోహన్ రెడ్డి. కావాలని కేసుల నుంచి బయటపడేందుకు సుధాకర్ రెడ్డి అడ్వకేట్తో పిటిషన్ వేయించాడని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే కాంగ్రెస్ పార్టీ సిబిఐ చార్జ్ షీట్ లో రాజశేఖర రెడ్డి గారిని చేర్చింది అని ఇంతమంది ముందు చెప్తున్నా. ఈరోజు సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు, రాజశేఖర రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి, రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే, సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, మమ్మల్ని తిట్టిపోస్తున్నారే పగలు రాత్రి, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఈరోజు సౌభాగ్యమ్మ సైతం ఎందుకు ఇచ్చారు టికెట్ నా భర్తను చంపిన వాళ్ళకి అని అంత ఆవేదనతో మీకు లెటర్ రాసినా కూడా మీ మనసు చెలించలేదు అంటే మీ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ పేరును చార్జ్ షీట్ లో పెట్టించింది కాంగ్రెస్ కాదు, ఇదే జగన్మోహన్ రెడ్డి. కావాలని కేసుల నుంచి బయటపడేందుకు నాటకం అంటూ వైఎస్ షర్మిలారెడ్డి విమర్శలు. రోడ్ షోలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హామీల వర్షం. పోచంపల్లికి 30 కోట్లు మంజూరు చేయించి క్రాప్ విలేజ్ గా హెరిటేజ్ గ్రామంగా అభివృద్ధి చేస్తానని హామీ. కామారెడ్డి జిల్లాలోని ఓ రైస్ మిల్ స్టోర్ రూమ్ లో అకస్మాత్తుగా మంటలు. రైస్ మిల్లులో పనిచేస్తున్న కూలీలు అగ్నిమాపక సిబ్బంది చొరవతో తప్పిన పెను ప్రమాదం. బీజేపీ ఎంఐఎం పార్టీలు తమ పార్టీకి సమాన దూరమే. హైదరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.